హాయ్ అండి. ఈరోజు మనం కజ్జికాయలు చేస్తున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు మైదా పిండి, నెయ్యి, పల్లీలు, బెల్లం, డీప్ ఫ్రై ఆయిల్. దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? వచ్చేసేయండి వీడియోలోకి. మైదా పిండి ఒక బౌల్లో తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. వేడి చేసిన నెయ్యి 2 టేబుల్ స్పూన్స్ వేసి మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి చపాతీ ముద్దలాగా కలిపి ఒక 10 మినిట్స్ పక్కన ఉంచాలి. ఇప్పుడు కజ్జికాయలకు కావాల్సిన స్టఫ్ రెడీ చేసుకుందాం. ముందుగా పల్లీలు తక్కువ మంట మీద వేయించి అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం దంచుకొని 4 ఇలాచీలు కూడా ఆ పల్లీల్లోనే వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం పొడి వేసి 2 మిక్స్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు చపాతీలాగా ముద్ద కలిపి పెట్టుకున్నాం కదా, చపాతీ పిండిలాగా మైదా పిండిని, అది చపాతీలాగా చేసుకొని అందులో ఈ స్టఫ్ పెట్టి ఈ స్టఫ్ని మనం కజ్జికాయలు చెక్క ఉంటుంది దాంట్లో అయినా చేసుకోవచ్చు, చేత్తో అయినా కట్ చేసుకోవచ్చు అండి. మేమైతే కజ్జికాయల చెక్కతో చేస్తున్నాం. ఈ స్టఫ్ చపాతీలో పెట్టి చుట్టూ వాటర్ పోసి దాన్ని క్లోజ్ చేసి గట్టిగా ప్రెస్ చేసి మిగిలిన ఎక్స్ట్రా పిండిని తీసేసేయాలి. ఆయిల్ వేడయ్యాక అందులో మనం ఇవి కజ్జికాయలు వేసుకుంటూ కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, subscribe to my channel. Thank you all.